హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 63. ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ ఆశీలు దియాతో లిఫ్ట్లో హాల్లోకి వెళ్లేసరికి ముగ్గురు రెడీగా ఉంటారు. రాగిని ప్రణవి రాను అంటున్నా సరే బలవంతంగా లాక్కొని రావడంతో మొహాన్ని విసుగ్గా పెట్టుకొని మొబైల్ చూసుకుంటూ కూర్చున్న ప్రణవి కలిసి నడుస్తూ ఉన్న ముగ్గురిని చూసి కోపంగా పళ్ళు నూరుతూ వీళ్ళని ఎంత విడదీయాలనుకుంటే అంత దగ్గరవుతున్నారు. ఈ ఆశను పెట్రోల్ పోసి అంటిస్తే ఒప్పనైపోతుంది అనుకుంటున్న ప్రణవి డిప్ప మీద ఎవరో సూదితో గుచ్చినట్టు అనిపించి ఆ అని కెవ్వుమని అరిచి అందరి దృష్టిలో పిచ్చిదవుతుంది. ప్రణు, ఏమైంది, ఎందుకలా అరిచావంటూ పక్కనే కూర్చోన్న రాగిని అడగడంతో ప్రణవి తల మీద రుద్దుకుంటూ ఎవరో నీడిలతో గుచ్చినట్టు అనిపించిందత్తా, కానీ నా వెనక ఎవరూ లేరేంటి, మరి నేను ఎందుకు అరిచా అని తన వెనక ఎవరూ లేకపోవడం చూసి అయోమయంగా అంటుంది. పిచ్చి పట్టి అరిచావు అని విసుక్కుంటూ హేమైంద్ర, నీకు నిన్నటి నుంచి చూస్తున్నాను, ఇలా తిక్కగా బిహేవ్ చేస్తూ అరుస్తూ ఉన్నావు. నైట్ కూడా దెయ్యం ఉంది అని చెప్పి విక్రమ్తో గోల చేసావట, ఎక్కడికి వెళ్ళొచ్చావు, గాలేమైనా సోకిందా ఏంటి నీకు? చూడు, నీకు కాబోయే అత్త నీకు పిచ్చి పట్టిందేమో అని ఎలా చూస్తుందో, పిచ్చిగా బిహేవ్ చేయకుండా కామ్గా కూర్చో అని కసిరి ప్రణవి వైపు చూస్తూ ఉన్న కల్పనను తన మాటలతో డైవర్ట్ చేస్తుంది రాగిని. నేను రాను అని మొత్తుకుంటున్నా వినకుండా మీ అత్త వస్తుంది, నువ్వు రాకపోతే బాగోదు అని నన్ను లాక్కొచ్చి ఇప్పుడు నేను పిచ్చిగా బిహేవ్ చేస్తున్నా అంటున్నావు. అలా చేస్తుంది నేను కాదు, మీరు. అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ దయ్యం నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది, మీకెందుకు కనిపించడం లేదు? అంటే నువ్వు చెప్పినట్టు నిజంగా నాకు దయ్యం పట్టిందా అని గోర్లు కోరుకుంటూ ఇందాక కూడా నేను పెయిన్ ఫీల్ అయ్యాను, కానీ వెనక ఎవరూ లేరు, చూస్తుంటే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది, అదేంటో తెలుసుకుంటాను అని అనుకుంటూ కామ్గా కూర్చొని ఉంటుంది. ఆయుష్ దియాని ఎత్తుకొని ముద్దు పెడుతూ టేక్ కేర్ అంటూ దియాని ఆశీ చేతిలో ఇస్తూ జాగ్రత్తగా వెళ్ళిరాండి మామ్, నాకు మీటింగ్ లేకపోయింటే నేను కూడా వచ్చేవాడిని, ఎమర్జెన్సీ అయితే కాల్ చేయండి అని వాళ్ళు స్టార్ట్ అయ్యే వరకు ఉండి 4 కార్స్ మహల్ నుండి వెళ్ళగానే తను కూడా మీటింగ్ కంటిన్యూ చేయడానికి మెయిడ్తో కాఫీ తీసుకురమ్మని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఆశీ, దియా, సంధ్య ఒక కారులో, రాగిని, కల్పన, ప్రణవి మరో కారులో స్టార్ట్ అవుతారు. ముందుగా సంధ్య కోరినట్టే అందరూ బిర్లా మందిర్కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని కాసేపు దేవుడి గుడిలోనే కూర్చొని తర్వాత మరో టెంపుల్కి వెళ్తారు. అక్కడ కూడా చక్కగా దర్శనం చేసుకొని దియా కోరిక మేరకు అందరూ నెక్స్ట్ ఓషన్ పార్కు, బయోడైవర్సిటీ పార్క్, నెహ్రూ జులాజికల్ పార్క్ అంటూ దియా ఆఫ్టర్నూన్ 3 వరకు ఫుల్గా పార్క్లోనే ఆడుకుంటూ ఆశీతో మంచిగా ఫొటోస్ దిగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దియా హ్యాపీనెస్ని చూస్తూ అందరూ ఆకలిని కూడా మర్చిపోయి దియాతో పాటు పార్క్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రణవికి తిరిగే ఓపిక లేక అత్త ప్లీజ్ నాకు ఓపిక లేదు, నేను మహల్కి వెళ్తాను, కొంచెం తలనొప్పిగా కూడా ఉంది అని మెల్లగా ఎస్కేప్ అయ్యి మహల్కి వెళ్లకుండా తన ఫ్రెండ్కి కాల్ చేసి భూత వైద్యుడి అడ్రస్ తీసుకుని క్యాబ్లో ఆ అడ్రస్కి చేరుకుంటుంది. దియా, ఇక ఆటలు చాలు, లంచ్ టైం కూడా అయిపోయింది, మీ డాడీకి తెలిస్తే నిన్నేమీ అన్నాడు, నన్ను ఫ్రై చేసుకొని తింటాడు, నెక్స్ట్ టైం వద్దాం పదా అంటూ రాను అని ఏడుస్తూ ఉన్న దియాను ఎలాగోలా బుజ్జగించి రెస్టారెంట్కి తీసుకుని వెళ్తుంది. ఆశీ వాళ్ళ కోసం స్పెషల్గా క్యాబిన్ రెడీ చేసి వాళ్ళ కోసం కుక్తో సెపరేట్గా సోషల్గా వెరైటీ డిషెస్ కుక్ చేయించి సర్వ్ చేస్తూ ఉంటారు. దియా చికెన్ న్యూడిల్స్ కావాలి అనడంతో అవి కూడా వద్దు అంటే దియా గోల చేస్తుందని తక్కువ ఆయిల్తో వెజ్జీస్ ఎక్కువ వేయించి దియా కోసమే చేసిన నూడిల్స్ తనకి తినిపిస్తూ తను తిన్నాక ఆశీ కూడా లంచ్ చేస్తుంది. దియాకి ఫ్రూట్ సలాడ్ లాస్ట్లో తినిపిస్తూ అత్తమ్మ మీరు షాపింగ్ చేయాలి అంటున్నారు కదా, మీరు షాపింగ్ మాల్కి వెళ్ళండి, నేను దియాని తీసుకుని మా ఇంటికి వెళ్ళొస్తాను, అమ్మ నాన్నని చూడాలి అనిపిస్తుంది, వాళ్ళని చూసి చాలా రోజులైంది, ప్లీజ్ అత్తమ్మ, ఆయుష్ గారికి చెప్తే ఏదో ఒక రీజన్ చెప్పి నన్ను ఆపేస్తున్నాడు, మీ షాపింగ్ ఫినిష్ అయ్యేలోపు వచ్చేస్తామని రిక్వెస్టింగ్ చేస్తూ అడుగుతుంటుంది. అది నీ ఇల్లే కదా ఆశి, నువ్వు వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు చెప్పు, ఎప్పుడైనా నువ్వు వెళ్ళొచ్చు రావచ్చు అని బ్రైట్ స్మైల్తో చెప్తూ హ్యాపీగా వెళ్ళిరా, తొందర ఏమీ లేదు, కావాలంటే షాపింగ్ అయిపోయినా మేము మాల్లోనే వెయిట్ చేస్తామని చెప్తున్న రాగిణిని హక్ చేసుకొని థ్యాంక్స్ అత్తమ్మ అని సంధ్యా కల్పనలకు కూడా చెప్పి మున్నాతో కలిసి తన ఇంటికి స్టార్ట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత తన పేరెంట్స్ని చూడబోతున్నా అన్న ఆనందం ఆశీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. దారిలో ముగ్గురు కోసం షాపింగ్ చేసి స్వీట్ షాప్ దగ్గర అభికి ఇష్టమైన పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకుని తన పేరెంట్స్ కోసం షుగర్లెస్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకుని ఆనందంగా కారులో కూర్చొని అడ్రస్ చెప్పి నవ్వుతూ రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్న దియా స్వీట్స్, డ్రెస్, షాపింగ్, ఫ్రూట్స్ అంటూ పదే కారు ఆపుతూ ఉన్న ఆశీ వైపు చూస్తూ మామ్ మన ఇద్దరమే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, ఈ స్వీట్స్ ఎవరికి అంటూ అయోమయంగా చూస్తూ అడుగుతుంది. ఆశీ నవ్వుతూ దియాని ఎత్తుకొని తన జుట్టు సరిచేస్తూ మనం ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలను చూడ్డానికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళగానే నువ్వు తాతయ్య కాళ్ళకి నమస్కరించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, సరేనా? అమ్మమ్మకి కిస్ ఇవ్వాలి, పిన్నితో ఆడుకోవాలి. అమ్మమ్మ తాతయ్యనా? అమ్మమ్మ రెస్టారెంట్లోనే ఉంది కదా,
ఈ అమ్మమ్మ ఎవరు మామ్ అంటూ ఆశి ఎవరి గురించి చెప్తుందో అర్థం అవ్వక తిరిగి క్వశ్చన్ చేస్తుంది. నీకు ఇద్దరు అమ్మమ్మలు ఉన్నారు, ఇద్దరు తాతయ్యలు ఉన్నారు. ఒకరు ఇండియాలో ఉంటారు, ఇంకొకరు లండన్లో ఉంటారు. సరేనా? నువ్వు నలుగురితో బాగా ఉండాలి. మనం ఇక్కడికి వచ్చినట్టు మీ డాడీకి చెప్పకు. మీ డాడీకి అమ్మమ్మ తాతయ్యలంటే ఇష్టం లేదు, నాకు వీళ్ళంటే చాలా ఇష్టం. మామ్ చెప్పినట్టు మీ డాడీకి చెప్పవు కదా? నో మామ్, నేను చెప్పను. నీకు ఇష్టం అంటే వాళ్ళు నాకు కూడా ఇష్టమే. ఇది మన ఇద్దరి మధ్యనే ఉంటుంది, సీక్రెట్ అంటూ దియా నోటి మీద మిడిల్ ఫింగర్ పెట్టుకొని చెప్పడం చూసి ఆశి నవ్వుతూ నా బంగారం అంటూ దియా నుదుటిన ముద్దు పెడుతూ తనని గుండెలకి హత్తుకొని ఎప్పుడెప్పుడు ఇల్లు వస్తుందా అని ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అరగంట తర్వాత కార్ ఆపి ఇంటి ముందు ఆగడంతో సెక్యూరిటీ గార్డ్స్ ముందు కార్ దిగి చుట్టూ చూసి ఆశి కార్ డోర్ ఓపెన్ చేయగానే ఆశి దియాను ఎత్తుకొని కార్ దిగగానే వెనుకనే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ స్వీట్స్, ఫ్రూట్స్ అండ్ షాపింగ్ కవర్స్ పట్టుకొని వెనుకనే నిల్చుకుంటారు. అది అబవ్ మిడిల్ క్లాస్ ఏరియా అవ్వడంతో తమ ఏరియాలో ఆగిన బెంచ్ కార్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్న వాళ్ళు అందులో నుండి ఆశి దియాను ఎత్తుకొని దిగడం, వెనుకనే నిల్చుకున్న సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూస్తూ వాళ్ళల్లో వాళ్ళే రకరకాలుగా మాట్లాడుకుంటూ వాళ్ళకు వాళ్ళే గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఆశి చెవికి వినిపిస్తూ ఉన్నా ఆ మాటలేమీ విని కూడా విననట్టే ముందుకు నడుస్తూ గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్తూ మున్నా వైపు చూస్తూ నేను మా ఇంటికి వచ్చినట్టు ఆయుష్ గారికి తెలియకూడదు అని చెప్పి లోపలికి వెళ్తున్న ఆశిని చూసి తన చేతిలోని మొబైల్ పాకెట్లో పెట్టుకొని ఇంటి ముందు నిల్చుకొని ఉంటాడు. ఆశీకి ఇంట్లోకి వెళ్లాలన్న అడుగులు తడబడుతూ కాళ్ళు చేతులు వణుకుతూ అరచేతుల్లో చెమటలు పడుతూ ఉంటే గుమ్మం ముందు తన నుంచి తన శాండిల్స్ విప్పి దియా నడుస్తాను అని తన చేతుల నుండి కిందకి చాటడంతో దియా చేతిని పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడుతుంది. సెక్యూరిటీ వాళ్ళు చేతిలో ఉన్నవి హాల్లో ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోవడంలో హాల్లో పెద్దగా ఎన్లార్జ్ చేస్తున్న తన ఫ్యామిలీ పిక్ వైపు కన్నీళ్లతో చూస్తూ అమ్మా అని వణుకుతూ ఉన్న గొంతుతో పిలుస్తుంది. ప్రభాకర్కి లంచ్ తినిపించి మెడిసిన్స్ వేసి అభితో పాటు తను కూడా లంచ్ చేసి కిచెన్లో డిషెస్ అన్ని క్లీన్ చేస్తూ ఉన్న అనితకి హాల్లో నుండి అమ్మ అన్న పిలుపు విని అది అభి అనుకొని ఇది మళ్ళీ బయటికి వెళ్తుందా అని పక్కనే ఉన్న అట్లకాడ పట్టుకొని కోపంగా కిచెన్లో నుండి బయటికి వచ్చిన అనితకి హాల్ మధ్యలో నిల్చుకొనున్న ఆశీని చూసి షాక్తో చేతిలో ఉన్న అట్లకాడ కిందకి జారిపోతుంది.